పెట్రోల్ షార్టేజా లేకపోతే ఇది ప్యానిక్ ఓవర్ డోసా? అసలు వార్ కాదు ఇది, నిజంగా చెప్పాలనంటే వాట్సాప్ ఎఫెక్ట్ అని అంట. పెట్రోల్ లేదనంటే ఇట్లా, అబ్బా పెట్రోల్ లేదంటే ఇట్లా. వాస్తవానికి చాలా ఇబ్బందులు ఉంటాయి పెట్రోల్ లేకపోతే, నేను అది డినై చేస్తలే. వెనకటికి వీళ్ళు డీలర్స్ ఎవరైతే పెట్రోల్ బంప్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, వాళ్ళందరికీ ఒక క్రెడిట్ సిస్టమ్ ఉంటుండే. ఇప్పుడు ఆయిల్ కంపెనీలు ఏమంటున్నాయి, ఇవన్నీ నడవై, నువ్వు క్యాష్ అండ్ క్యారీ, నువ్వు క్యాష్ తీసుకోవు అని చెప్పారు. సో ఈ ఢోంగ్ అనేది బంద్ చేయాలా, ఈ సింపతి అనేది బంద్ చేయాలా. ఇప్పుడు మనం ఏమంటున్నాం, అడ్వాన్స్ పేమెంట్ కట్టాలా అని చెప్పి మాట్లాడుతున్నాం. ఎందుకు అయిపోయిందని అంటే డీలర్స్ దగ్గర ఇమీడియట్ క్యాష్ లేకపోతే ఆడేమో దందా క్యాష్లో చేస్తాడు, కానీ ఆడి దందా ఎట్లా కావాలా, క్రెడిట్లో కావాలి. అందుకే ట్యాంకర్స్ అన్ని డిలే అవుతున్నాయి. గవర్నమెంట్ నిన్న క్లియర్ కట్గా చెప్పింది, 3 నెలల స్టాక్ ఆల్రెడీ ఉన్నది రాబాయ్, సప్లై మంచిగానే ఉన్నది రాబాయ్, డిమాండ్ కంటే ఎక్కువ సప్లై ఉన్నది రాబాయ్, టెన్షన్ పడకుర్రి అని చెప్పి క్లియర్ కట్గా చెప్తుంది. ఇప్పుడు స్ట్రేట్ ఆఫ్ హోర్ముజ్ వల్ల గ్లోబల్ ఫియర్ జరిగింది అని అనడం అనేది ఒక మూర్ఖత్వపు లక్ష్యం. పంపులు డ్రై అయినాయి అంటే ఎందుకు డ్రై అయినాయి అనేది రీజన్ ఎవడన పోయిందా? నువ్వు క్లియర్ కట్గా నీ దందా క్రెడిట్లో చేస్తున్నావా? చేస్తలేవు. నువ్వు కస్టమర్ దగ్గర పైసలు తీసుకుంటున్నావు. ఈజ్ నథింగ్ బట్ ఏ ఫేక్ షార్టేజ్ ఫీలింగ్. 60 మిలియన్ బ్యాలర్ల రష్యన్ ఆయిల్ నాకు కావాలా అని చెప్పి ఆర్డర్ పెట్టేసిండు. మీ ఒక్క ఓటు ఏడదాకా మారుస్తుందో మీరు చూడండి. సచ్చా భారతీ భాई, भारतीयों को नुकसान नहीं करेगा, भारतीयों को तकलीफ नहीं देगा, बस भरोसा रखो उन पे. अब थोड़ा प्रॉब्लम आया तो उसमें हल्ला क्यों?